నమస్కారం మిత్రులారా, సనాతన ధర్మ ఉవాచ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఇంతకుముందు వీడియోలో జనమేజయుడు జరిపిస్తున్నటువంటి సర్పయాగాన్ని ఆస్తికుడు ఎలా నిలిపివేశాడనే విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సూత గోస్వామి తన తండ్రి నుండి వినిన దానిని ఇంకను ఇట్లు వివరింపసాగెను. సత్యయుగంలో దక్ష ప్రజాపతికి కద్రువ వినుతలని ఇరువురు పుత్రికలు ఉండేవారు. వారిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహము జరిపించెను. వారిరువురిలో ప్రీతి చెందిన కశ్యపుడు వారిని ఏదైనా వరము కోరమనెను. దానితో కద్రువ ఇట్లనెను, సమ తేజస్సులైనటువంటి 1000 మంది నాగులు కొడుకులుగా కావలెనని కోరెను. వినత అంతకంటేనూ అధిక బలవంతులైన ఇరువురు కొడుకులు కావలెనని కోరసాగెను. కాలక్రమమున కద్రువ 1000, వినత 2 అండాలను కనిరి. 500 సంవత్సరాల పిమ్మట కద్రువ అండాల నుండి 1000 మంది పుత్రులు వెలువడిరి. కానీ వినత అండాలు అట్లే ఉండెను. దానితో వినత ఒక అండమును పగలగొట్టెను. అందులో నుంచి అసంపూర్ణమైన శరీరముతో వెలువడినటువంటి శిశువు క్రోధముతో, ఏ సవతి పట్ల అసూయతో ఈ అండమును పగలగొట్టితివో అట్టి సవతికే 500 ఏళ్ళు దాసికి ఉండుమని శపించెను. తిరిగి అతడే తల్లిపై జాలితో, ఈ రెండో అండము నుండి బలవంతుడైన పుత్రుడు పుట్టి నీ దాస్యమును తొలగించును అని పలికి ఆకాశంలోకి ఎగిరిపోయెను. సూర్యునికి సారథియ్య అరుణిగా ఖ్యాతి చెందెను. ఒకసారి కద్రువ వినతులు ఆకాశంలో విహరిస్తూ అమృతమతన సమయంలో వెలువడినటువంటి ఉచ్చైశ్రవం అనే దివ్యాశ్వమును చూచిరి. కద్రువ వినతును ఆ అశ్వము ఏ రంగులో ఉంది అని అడుగగా అది తెల్లటి రంగులో కలదు అని తెలిపెను. కానీ కద్రువ అది తెల్ల రంగుయే, కానీ తోక దగ్గర నల్లటి మచ్చ ఉన్నది అనెను. అటు వెంటనే సవాలు చేస్తూ, నేను ఓడితే నీకు దాసిగా అవుతాను, నీవు ఓడితే నాకు దాసివి కావాలనెను. మరుసటి రోజు అశ్వమును పరిశీలించనని వెళ్ళిపోయిరి. ఎలాగైనను కద్రువ వినతును మోసపుచ్చదలచని తన 1000 మంది కొడుకులను పిలిచి, మీరందరూ వెళ్ళి ఆ అశ్వపు తోకను నల్లటి జుట్టుగా కనిపించినట్లుగా వ్రేలాడవలెనను అని చెప్పెను, ఆజ్ఞాపించెను. అందుకు అంగీకరించనని వారిని జనమేజయుడు చేసే సర్పయాగములో హోమాగ్ని దహించి వేయును అని ఆమె శపించెను. ఏమైనను దీని నుండి ఇతర ప్రాణులకు హాని కలిగించు వారికి విధి సంకల్పానుసారము ప్రాణాంతకమైన శిక్ష పడునని తెలుస్తుండెను. మరుసటి రోజు ఉదయము అశ్వమును చూచుటకు వెళ్ళేసరికి సర్పాలు తమ తల్లి కోరిక ఆజ్ఞానుసారమే తోకను పట్టుకుని నల్లగా కనిపించినట్లుగా చేసెను. ఇటు కద్రువ వినతులు ఆకాశ మార్గాన సముద్ర తీరంలో దిగి చూడగా అశ్వము తెల్లగా, తోక నల్లగా కనిపించెను. తరువాత కద్రువ వినతును దాసిగా చేసుకొనెను. సమయానుసారము అండమును పగులు కొట్టుకుని గరుడు బయటకు వచ్చెను. అతడు పుడుతూనే ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎగిరెను. కద్రువ ఆజ్ఞానుసారము గరుడు నాగులను ఎల్లప్పుడూ తన భుజాలపైన మోస్తూ విహారముకు తీసుకు వెళుతూ ఉండేవాడు. అట్లు చేస్తూ ఉండగా గరుడు తన తల్లిని ఒకసారి ఇట్లు ప్రశ్నించెను, అమ్మా, నేనెందుకు ఈ సర్పాల ఆజ్ఞలను నెరవేర్చవలెను? అప్పుడు వినత ఇలా పలికెను, ఈ సర్పాల మోసము వలనే పందెము ఓడి నా సవతికి నేను దాసినైతినని తెలిపెను. అది వినిన గరుడు చింతిస్తూ నాగులతో, నా తల్లి దాస విముక్తికి నేనేమి చేయవలనని అడిగాను. అప్పుడు ఆ సర్పములన్నీ ఇలా అనెను, మాకు అమృతము తెచ్చి పెడితే నిన్ను నీ తల్లిని దాస విముక్తులను చేసేదము అని చెప్పాను. పిమ్మట గరుడు తీవ్ర వేగముతో అమృతము ఉన్నట్టు ప్రదేశమునకు చేరుకొనెను. ఆ అమృతమును రక్షిస్తున్నట్టి లోహ చక్రములోకి సూక్ష్మ శరీరముతో ప్రవేశించి అక్కడి 2 భయంకరమైన సర్పాల కళ్ళల్లో దుమ్ము చిమ్మి పొడిచి గోళ్లతో రక్కి చంపెను. చక్రమును ముక్కలు చేసి అమృతమును తీసుకుని వేగముగా ఎగిరిపోయెను. ఆకాశ మార్గమున శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తూ అమృతము త్రాగాలనే లోభబుద్ధి లేని అతని తల్లి పట్ల సంతోషించి వరమును కోరుకోమనెను. దానితో గరుడు ఇట్లనెను, స్వామి, మీకు ధ్వజ పతాకముగా ఉండవలెనని, అమృతము త్రాగకుండానే అమరుడు కావలెనని కోరుకొనెను. విష్ణు భగవానుడు అట్లు అనుగ్రహిస్తూ గరుడునకు వాహనముగా కూడా ఉండమనెను. దారిలో ఇంద్రుడు గరుడుని కలిసి, నాతో గాఢమైత్రికి సూచకముగా నీవు అమృతమును నాకు ఇవ్వగలవు, లేనిచో అది పొందిన ఇతరులు మాకు హాని చేసెదరు అని ప్రార్థించెను. దానితో గరుడు ఇట్లనెను, ఇంద్ర, నేను దీనిని ఎవ్వరికి ఇవ్వను, కానీ
నేను దీనిని ఉంచిన ప్రదేశము నుండి అపహరించుకుపోవచ్చును అని చెప్పాను. దానితో ప్రీతి చెందినటువంటి ఇంద్రుడు ఏదైనా వరమును కోరుకోమనెను. అప్పుడు గరుడు సర్పముల దుష్టత్వము చేత తన తల్లికి దాస్యము కలిగించినందున బలమైన సర్పాలే తనకు ఆహారం కావాలనను కోరుకొనెను. గరుడు సర్పాలు ఉన్నట్టు ప్రదేశమును చేరుకొని తాను వారి ఇష్టానుసారము అమృతమును తెచ్చిపెట్టినని సంతోషముగా ప్రకటిస్తూ నా తల్లి దాస్య విముక్తురాలయ్యను అని చెప్పి అట్లే సర్పాలకు ఈ విధముగా చెప్పెను. మీరందరూ స్నానమాచరించిన తర్వాత పవిత్రులై అమృతము త్రాగవలెనని తెలిపి భాండమును దర్భలపై ఉంచెను. సర్పములన్నీ ఆనందంతో స్నానం ఆచరించుటకు వెళ్ళగానే ఇంద్రుడు అమృత కలశమును స్వర్గమునకు అపహరించుకుపోయెను. అది చూసిన సర్పాలు తాము వినతకు చేసిన మోసమునకు ఇది ఫలితమనుకొనిరి. అమృత భాండమును దర్భలపై పెట్టుబడినందున అక్కడ ఏమైనా కొంత ఉండవచ్చుననే భావనతో వాటిని సర్పాలు నాకసాగిను. దానితో వాటి నాలుకలు రెండుగా చీలిపోయెను. అమృత స్పర్శ చేత దర్భలు పవిత్రముగా భావించబడను. కాలక్రమమున గరుడు పక్షులకు రాజయ్యను. మిత్రులారా, మిగిలినటువంటి మహాభారత కథను ఇంకొక వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇదే మొదటిసారి ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నట్లయితే సనాతన ధర్మ ఉవాచ అనే మా ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాము.